నరసింహ శతకము. మందుడనని నన్ను నింద చేసిననేమి, నా దీనతన జోచి నవ్వనేమి, దూరభారము లేక తోలనాడిననేమి, ప్రీతి సేయక వంక బెట్టనేమి, కక్క సంబులు పల్కి విక్కిరించిననేమి, తీవ్ర కోపము చేత తిట్టనేమి, హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమి, చేరిదాపట గేలిసేయనేమి, కల్పవృక్షంబువలె నీవు గల్గనింక, ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారదోలేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, నేను మందమతినని లోకులు నిందించిన, దీనుడనని పరిహసించిన, వివేకము లోపించి తోలనాడిన, మేలు చేయకుండా తప్పు పట్టిన, కర్కశంగా భాషించిన, వేలాకోలమాడినా కోపమొచ్చి తిట్టినా, మాట మించి కాని మాటలాడినా, ప్రక్కన చేరి హేళన చేసిన పద్మనాభ, కల్పవృక్షము వలె నీవు నాకు ఉండగా వీరి పనులు పట్టించుకోవలసిన అవసరం నాకేముంది? అనవసర విషయములందు స్పందనలు గాని ప్రతిస్పందనలు గాని భక్తులకు అవసరం లేదు. వంచనలను చూచి మంచి తలవంచదు. కుక్కలు మొరగడం స్వభావం, ఏనుగు పట్టించుకొని ప్రతిస్పందిస్తే అస్వభావం, అగౌరవం. కాకి అరుస్తూ ఉందని కరవాడు ఎండకుండా ఉంటుందా అనేది సామెత. కాపలావాడు ఉంటాడు కనుక కరవాడు అనగా ఎండబెట్టిన చేపను కాకి తినలేదు. అందలేదని అరుస్తూ ఉంటుంది, ఈలోగా చేప ఎండి కూర్చుంటుంది అని ఈ పద్య భావం. ధన్యవాదములు.